భక్తులందర్నీ వెళ్ళిపోమని చెప్పండి. నేను ధ్యాన మందిరంలో ఉంటాను. అలాగే మాతా. మాత హారతి మొదలు పెట్టేశారు. మధ్యలో ఆపడం కుదరదు. మిమ్మల్ని రేపు కలుస్తానని చెప్పారు. చూడండి, మేము ఆవిడ ఆశీర్వాదం కోసం రాలేదు. ఆవిడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావడానికి. ఇది చాలా ఇంపార్టెంట్ కేస్. మాకున్న ఒకే ఒక్క లీడ్ ఇది. మేమిప్పుడే ఆవిడతో మాట్లాడి తీరాలి. కావాలంటే వెయిట్ చేసి హారతి అయ్యాక మాట్లాడతాం. పద జేడి. మీ మంచి కోసమే చెప్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే చాలా బాధపడతారు. మేము లోపలికి వెళ్ళాలి. మీరు మమ్మల్ని ఆపగలిగితే ఆపండి. హే, ఆగండి. ఆగండి ఆగండి. ఎవరు మీరు? మాత ధ్యానంలో ఉన్నారు. డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. బయట వాళ్ళేమో హారతన్నారు, మీరేమో ధ్యానం అంటున్నారు. ఆటలుగా ఉందా? ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు. ఎంక్వైరీకి వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురి ఆత్మ శాంతించాలని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాం. కానీ మాత ధ్యానంలో ఉండగా డిస్టర్బ్ చేయకూడదు. చెయ్యాలని మాకు లేదమ్మా, కానీ కేస్ సీరియస్నెస్ అలాంటిది. మీ మాతతో 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం. మీరు పక్కకు జరగండి. జరగండి. ఏ ఆగండి ఆగండి. యాదమ్మా, నువ్వా? గుళ్ళో జనాల కాస్ట్లీ ఫోన్స్, చైన్లు కొట్టేసే నువ్వు ఇంత పెద్ద ఆశ్రమం పెట్టి మాతాజీవి ఎలా అయ్యావు? సంవత్సరం ముందు గుడి ఆభరణాల కేసులో మేమే కదా నిన్ను అరెస్ట్ చేసింది. 3 ఏళ్ల శిక్ష కూడా నీకు పడింది. అప్పుడే ఎలా బయటకొచ్చావు? ఇంత సెటప్ ఎలా చేసావు? క్షమించాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీరంటున్నా ఆ యాదమ్మ ఎవరో నాకు తెలీదు. నేను మాతా దయామయి. ఏంటి యాదమ్మా, మాట మనిషి మారిపోతే నువ్వు చేసిన నేరాలు తప్పులు కూడా మారిపోతాయనుకున్నావా? నువ్వు సిటీలో జనాల్ని మోసం చేయొచ్చు, కానీ మమ్మల్ని మోసం చేయలేవు. మీరు పొరబడుతున్నారని చెప్పడం తప్ప నా దగ్గర మీకు చెప్పడానికి ఏమీ లేదు. ఇది నా ధ్యాన మందిరం. మీరు వెళ్తే నేను ధ్యానం చేసుకోవాలి. స్టేషన్కి వెళ్దాం యాదమ్మా, అక్కడ హ్యాపీగా ధ్యానం చేసుకో. నీకు నీ గతాన్ని నేను పరిచయం చేస్తాను, సరేనా? పద వెళ్దాం. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను మీరనుకుంటున్న యాదమ్మని కాదు. నువ్వు మాతవి కాదని నాకు కూడా తెలుసు. ఈ సెటప్ నీ మాటలతో జనాల్ని మోసం చేయగలవేమో కానీ నన్ను కాదు. పద. జడి, హోమ్ మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్, జేడి స్పీకింగ్. మాతా దయామయి ఆశ్రమంలో ఏం జరుగుతుంది జేడి? ఎందుకని మీరు ఆశ్రమానికి వెళ్ళి మాతని ఇబ్బంది పెడుతున్నారు? ఆమె ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? ఆవిడ మీద జనాలకి ఎంత నమ్మకం ఉందో తెలుసా? కానీ సార్, ఈవిడొక పాత నేరస్తురాలు. జేడి, ఈ కేసు ఎంత సెన్సిటివో, నువ్వు చేస్తున్న ఈ ఎలిగేషన్స్ ఎంత పెద్దవో నీకు అర్థమవుతున్నాయా? మీరిలా అన్నారని కానీ, మాతని అరెస్ట్ చేయబోయారని కానీ ఆమె భక్తులకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా? మీరంటున్న ఆ మదర్స్కి, మాతకి కానీ ఆశ్రమానికి కానీ సంబంధం ఉందని ప్రూఫ్స్ ఉంటేనే ఆ కాంపౌండ్లో అడుగు పెట్టండి. లేకుంటే
ఇంకోసారి వెళితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే మాతని వదిలేసి అక్కడి నుంచి వచ్చేయండి. ఓకే సార్. చెప్పాను కదా మాత, మీరనుకుంటున్న మనిషి నేను కాదు అని. హోమ్ మినిస్టర్ భార్య కూడా నా భక్తురాలే. ఇంకొకసారి ఇటువైపు రాకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హ్మ్. ఛా! ఏంటి జేడి ఇది? ఒక నేరస్తురాలు జైలు నుంచి బయటికొచ్చి ఇంత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంది? యాదమ్మ మాత దయామయి గురూజీ ఎలా అయింది? మనం ఆ యాదమ్మని అరెస్ట్ చేసే లోపే హోమ్ మినిస్టర్ నుంచి కాల్ రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు జేడి. యాదమ్మ జైలుకి వెళ్ళి అప్డేట్ అయ్యి బయటికి వచ్చింది కేడి. దొంగతనం చేస్తే క్రైమ్ అవుతుంది. అందుకే బయటికొచ్చి మనుషుల నమ్మకాలతో బిజినెస్ చేస్తుంది. ఇంతకు ముందు గుడిలో చేసే పని ఇప్పుడు ఇక్కడ చేస్తుంది. అది ఇల్లీగల్, ఇది లీగల్. అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమా జేడి? హోమ్ మినిస్టర్ చెప్పాడని మనం ఊరుకోవాలా? లేదు కేడి. హోమ్ మినిస్టర్ అడిగినట్టు సాక్ష్యాలు తీసుకొచ్చి అప్పుడు ఈ యాదమ్మ పని చెప్దాం. మన దగ్గర సాక్ష్యాలు లేవనే కదా ఈరోజు ఆయన మన నాపగలిగారు. ఇంత పెద్ద సెటప్, మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్స్, సిటీలో జరిగిన 3 మర్డర్స్కి సంబంధం ఉంది. ఇంత పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న యాదమ్మ మనకి దొరుకుతుందంటావా జేడి? ప్రతి క్రైమ్లో ఒక తప్పు ఉంటుంది కేడి. మనం జస్ట్ ఆ తప్పు ఎక్కడ జరుగుతుందో ఆ యాదమ్మ కంటే ముందే కనిపెడితే చాలు. అసలు యాదమ్మ ఈ ఆశ్రమం పేరుతో ఏం చేస్తుంది? గుడిలో బంగారం కొట్టేసే యాదమ్మ ఈ అవతారం ఎందుకెత్తింది? ఈ అవతారం వెనక ఏం వ్యాపారం చేస్తుంది? ఆ వ్యాపారానికి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? మనం కనిపెట్టాల్సింది ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మాత్రమే కేడి. ఇవి కనిపెడితే సాక్ష్యాలు దొరుకుతాయి. అప్పుడు ఎంతమంది అడ్డుపడినా వదిలిపెట్టమని చెప్పినా యాదమ్మని వదలాల్సిన అవసరమే లేదు. అయితే యాదమ్మ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటా జేడి. మన డిపార్ట్మెంట్లో కూడా ఆవిడకి ఎంతమంది భక్తులున్నారో తెలీదు. అవును, జై హింద్ మ్యామ్. లాయర్ ఇంటికి వెళ్ళారా రమ్య? వెళ్ళాం సార్. సేమ్ ఆవిడ కూడా సరిత లక్ష్మిలానే సూసైడ్ చేసుకున్నారు. హ,